మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజమండ్రిలో రేవ్ పార్టీపై పోలీసుల దాడి. పాలకుర్తి కూరగాయల మార్కెట్లో ఫోన్ దొంగల చేతివాటం. మీడియాతో చాట్లో అల్లు అర్జున్ అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పాలకుర్తి మండల కేంద్రంలో క్షుద్ర పూజల కలకలం. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటిన ఐపీఎస్ విద్యార్థులు. రెండవ రోజు కొనసాగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ పరీక్షలు. ఇక వివరాల్లోకి వెళ్తే, భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసినందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరవరం గీతా మాధుర్ రెడ్డి కోరారు. ఈరోజు కర్నూలు నగరంలోని 46వ వార్డ్ నరసింహారెడ్డి నగర్లో బూత్ ఇన్ఛార్జీలు కలిసి కర్నూలు 1వ మండల అధ్యక్షురాలుగా జరీనాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గీతా మాధుర్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి కోటి యాదవ్, కోశాఖాధికారి లోకేశ్వరయ్య, కందుకూరి సూర్యకుమార్, సూర్యప్రకాష్, మాలతి, విజయశ్రీ పాల్గొన్నారు. మహిళా నాయకత్వం భారతీయ జనతా పార్టీలో ఓబీసీ కొంత దూసుకెళ్లాలని జిల్లా స్థాయిలో ఉన్నాం. రాఘవేంద్ర నాయకత్వం, రాఘవేంద్ర నాయకత్వం, అదే బ్యాక్గ్రౌండ్ సుమన్ టీవీ అని వస్తే ఏం కదా. భారత్ మాతాకి ఈరోజు 1వ మండలం యొక్క మండల అధ్యక్షురాలిగా యునానిమస్గా జరీనా గారిని అందరి సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. తను మనకు రాబోయే కాలంలో ఒక మహిళగా భారతీయ జనతా పార్టీకి తన వంతు కృషిని చేసి ఏదైతే 1వ మండలంలో ఇప్పుడున్నటువంటి ప్రజాసేవ కంటే కూడా ఇంకా అంతకంతలుగా ఎక్కువగా చేశానని మాట ఇస్తూ తను ఇవాళ మండలాధ్యక్షురాలిగా పదవీ స్వీకారాన్ని తీసుకోవడం జరిగింది. దీనికి మా మహిళలంతా కూడా మద్దతు పలికారు. అట్లాగే మా జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని 1వ మండలంలో జరీనా గారు తన వంతు కృషిని చేస్తూ ఒక మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ మనం
మండల అధ్యక్షురాలుగా జరీనాని ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైన వార్త. మొత్తము రాష్ట్ర నాయకుల నుంచి జిల్లా నాయకుల నుంచి అన్ని రకాలుగా వివిధ రకాలుగా సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ ఇక్కడ జరీనా గారిని అందరు కలిసి మద్దతు ఇచ్చి ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకున్నందుకు చాలా సంతోషంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మన భారతదేశంలో మహిళలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో ఈరోజు మనము ఆ ప్రాధాన్యంని నిలబెట్టుకున్నాము. ఈ 1వ మండలంలో కర్నూలులో జరీనా అనే ఈ వ్యక్తి శక్తిగా ఎదగాలని మోడీ గారి నాయకత్వంలో కానీ, పురంధేశ్వరి గారి నాయకత్వంలో కానీ, నీలకంఠ గారి నాయకత్వంలో కానీ, ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకురాళ్ళు మన మహిళా నాయకురాలు అయినటువంటి గీతా మాధురి కానీ, ఇక్కడ మన మాలతమ్మ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా నిజంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత భారీగా ఇక్కడికి వచ్చి ఈ పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం దూర్వేసి గ్రామంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం మరియు రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో భాగంగా ముందుగా పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. రెవెన్యూ అధికారులతో కలిసి రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో చరితారెడ్డి గారు ప్రజల నుండి వచ్చే సమస్యల అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, ఎంపీడీఓ మరియు సంబంధిత ప్రభుత్వ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి కూరగాయల మార్కెట్లో ఫోన్ దొంగల చేతివాటం. గంట వ్యవధిలోనే 6 ఫోన్లు దొంగలించిన ఫోన్ దొంగలు. లబోదిబోమంటున్న ఫోన్ యజమానులు. మా ఫోన్లను మాకు ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించిన బాధితులు. పేరు రాజేశం గౌడు, మాది షాపల్లి. పాలకుర్తి అంగట్లోకి వచ్చిన బుడంకాయలు తీసుకొని ఇంకో కూరగాయలు టమాటాలు తీసుకునే టైంలో నా సెల్లు లేదు, తీసుకునే వరకు సెల్లు లేదు. ఆ బుడంకాయలు ఆయన దగ్గర పోయి సెల్లు ఉన్నది అడిగితే ఆయన లేదు, నేను తీయలేదు అని అంటాడు. ఫోన్ చేయగానే ఎమ్మటే స్విచ్ ఆఫ్ అవుతాను. 100 డయల్ చేసినాం. 100 డయల్ చేస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ రమ్మన్నారు. పోలీస్ స్టేషన్ వచ్చినాక మీ సేవలు అప్లై చేయాలన్నారు. విచిత్రం స్వామి, ఒక 15 నిమిషాలలో నా ఫోన్ ఎంతమంది పోయినాయాలా? ఇలా 5 పోయినట్టున్నాయి స్వామి. ఫస్ట్ నాది పోయింది, నా తర్వాత స్వామి పోయిందా మరి స్వామి పోయిందా తెలియదు కాదు. ఫస్ట్ అయితే నాదే పోయింది. ఎవరు పోయింది అనేది ఉండదు. సరే మొత్తానికి అయితే ఒక 6-7 సెల్లులు పోయినాయి మార్కెట్లో, కూరగాయల మార్కెట్లో. స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి స్టాఫ్ బాల్, బేస్బాల్ పోటీలలో 3 రజాకా పథకం సాధించి వారి సత్తా చాటారు. డిసెంబర్ 24, 25, 26 తేదీలలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన 9వ స్టాఫ్ బేస్బాల్ సబ్ జూనియర్స్ యూత్ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలలో స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ఎస్ నిఖిల్, శ్రియాన్ వర్షిత్, సిహెచ్ వర్షిత్ రజాతా పథకం సాధించి వారి సత్తా చాటారు. పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం చాలా అభినందనీయమన్నారు. క్రీడలలో రాణించడం వలన చదువుపై దృష్టి, క్రమశిక్షణ వెలువడుతుందని అన్నారు. Good morning. Today is a great day for us, for our Indian Public School. On 25th, 25, 26 at Bellampalli, they held 9th Sub-Junior Softball Championship. From our Indian Public School, 3 students participated, CH Varshit, Shriyan Varshit and Nikhil. They represented Telangana team at the national level softball championship. We are proud to say that our team, that is Telangana team, our students secured the 2nd position. It is a very great moment
at the national level softball championship. We are getting second position. We feel it very proud. It is all because of our support from our Sanjeev sir, our teachers, our PT master, and of course our parents. Thank you so much parents for giving such a wonderful support. So it is the hard work of our players. They did a really great job. Getting second position at the national level is not at all an easy job, which our students did it. The hard work pays. This is the best example. So I heartily congratulate all the students for their wonderful achievements, as well as our PT master and students. Thank you. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భావసార క్షత్రియ సమాజం కోసం త్వరలో సత్రం నిర్మించనున్నట్లు భావసార క్షత్రియ శ్రీశైలం అన్నదాన సత్రం సొసైటీ అధ్యక్షులు హంచాటే రవి శంకరరావు ప్రకటించారు. ఈ మేరకు సత్రం నిర్మాణం కోసం కాసాన్ డిపాజిట్గా 50 లక్షల రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ శనివారం నాడు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి ఎం శ్రీనివాసరావుకు సమర్పించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల భావసార క్షత్రియ జాతీయ సభ్యుల ద్వారా సత్రం నిర్మాణం కోసం విరాళాలు సేకరిస్తున్నట్లు రవిశంకర్ వెల్లడించారు. సత్రం నిర్మాణ స్థలం మంజూరుకు ప్రభుత్వం అంగీకరించిందని, ఈ మేరకు 50 లక్షల రూపాయల రీఫండబుల్ డిపాజిట్ ఈవోకి సమర్పించారని, త్వరలోనే 50 సెంట్ల స్థలాన్ని కేటాయిస్తారని ఆయన తెలిపారు. స్థల మంజూరు తర్వాత 2 సంవత్సరాల్లో భావసార క్షత్రియ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని రవిశంకర్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి నలుమూలల నుండి భావసార క్షత్రియ సమాజం ఆధ్వర్యంలో దాదాపు 200 మంది ప్రతినిధులు శ్రీశైలంలో హాజరై 50 లక్షల రూపాయల ఈవోకు అందజేశారు. ఈ కార్యక్రమంలో భావసార క్షత్రియ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు తారకేష్, దయాపూలే రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ కటారే, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ప్రశాంతి, మహేంద్రకర్, మహిళా ప్రధాన కార్యదర్శి అరుణ, వివిధ ప్రాంతాల నుండి భావసార క్షత్రియ సమాజ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. చెక్కును ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి శ్రీనివాసరావు సార్ గారికి సమర్పించడం జరిగింది. తొందరలో రాష్ట్ర ప్రభుత్వము మాకు దగ్గరలో అన్నదాన సత్రాన్ని 1/2 ఎకరాను కేటాయించిన మరుక్షణము దేశవ్యాపితంగా భావసార క్షత్రియ ప్రతి ఒక్క సోదర సోదరీమణులకు కలిసి మనమందరము ప్రతి ఒక్కరూ పాల్గొని 3 సంవత్సరాల కాలంలో అన్నదాన సత్రాన్ని పూర్తి చేసి యావత్ దేశవ్యాపితంగా మన భావసార క్షత్రియుల యొక్క 30 సంవత్సరాల కళను మనము పాలు పంచుకొని ప్రతి ఒక్కరూ కలిసి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దాయపులే తారకేష్ గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరరావు గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క భావసార క్షత్రియ సోదరుమణులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్న నా పేరు రవిశంకర్ హంచాటే, భావసార క్షత్రియ శ్రీశైల అన్నదాన సత్ర సొసైటీ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ. వెల్దుర్తి మండలం బొమ్మారెడ్డిపల్లె గ్రామం హత్య చేసిన వారు కేసులకు సంబంధం లేకున్న వారిపై, విదేశాల ఉద్యోగాలు చేస్తున్న వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం దారుణమని, ముద్దాయిలుగా ఉన్నవారు వారికి రిమాండ్ అయిపోయింది. ఈ కేసులో సంబంధం లేని వారిని 8 నెలలు గడుస్తున్న గ్రామంలోకి ప్రవేశం లేకుండా చేస్తున్నారు. కేసులకు సంబంధం లేని వారిని గ్రామంలోకి ప్రవేశించేలా చూడాలని జిల్లా ఎస్పీ గారిని కోరారు. అనంతరం కర్నూలు జిల్లా ఎస్పీ గారు విడతల వారీగా గ్రామంలోకి వైఎస్ఆర్సీపీ నాయకులను ప్రవేశించేలా చూస్తామని జిల్లా ఎస్పీ గారు సానుకూలంగా స్పందించారని వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు అన్నారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ మాజీ శాసనసభ్యురాలు కాంగాటి శ్రీదేవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు పాల్గొన్నారు. తనిఖీలో భాగంగా మంతని పోలీస్ స్టేషన్కు చేరుకున్న పోలీస్ కమిషనర్కు పోలీస్ అధికారులు మొక్కను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసుల గౌరవ వందనం చేశారు.
అనంతరం ముందుగా పోలీస్ కమిషనర్ స్టేషన్స్ పరిసరాలను పరిశీలించి పోలీస్ స్టేషన్ లోపల రైటర్ రూమ్, లాక్ ఆఫ్ రూమ్ పరిశీలించారు. అనంతరం పోలీస్ కమిషనర్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును రికార్డ్స్ పరిశీలించడంతో పాటు వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని, ఆన్లైన్ చేస్తున్నారా అని పోలీస్ కమిషనర్ సిబ్బంది అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, మంతని సిఐ బి రాజు, మంతని ఎస్ఐ రమేష్ ఉన్నారు. యాన్యువల్ ఇన్స్పెక్షన్స్లో ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్లో భాగంగా ఈరోజు వీళ్ళకి ఈ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. అలాగే ఈరోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఇన్స్పెక్షన్ ఆల్రెడీ పోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ప్రతి పోలీస్ స్టేషన్ సిపి గారు ఇన్స్పెక్షన్ చేస్తారు. రైట్ ఫ్రమ్ ద లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ మొదలుకొని, తర్వాత క్రైమ్ ఎలా ఉంది, క్రైమ్ ప్యాటర్న్ ఎలా ఉంది, తర్వాత ఇక్కడ ఏ క్రైమ్ పెరిగింది, ఏ క్రైమ్ తగ్గింది, ఏంటి దీంట్లో ఉన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏంటి, ఏ ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు, రౌడీ షీటర్స్ ఎవరు ఉన్నారు, ఏవేవి ఇష్యూస్లో వీళ్ళు వెనకబడ్డారు, ఎక్కడైనా గైడెన్స్ అవసరమా, లేకపోతే వీళ్ళు రికార్డ్ మెయింటెనెన్స్లో ఎట్లా ఉన్నారు, ఇన్వెస్టిగేషన్స్లో ఎలా ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, అన్ని రకాలుగా ఇంక్లూడింగ్ ద మెన్ యొక్క ప్రాబ్లమ్స్తో సహా వాళ్ళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రీసెంట్గా ఇందాక చూశారు, మీరు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా. రీసెంట్గా పోలీస్ ఫోర్స్ చాలా స్ట్రెస్లో ఉండి కొన్ని అవాచ్య సంఘటనలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ స్ట్రెస్ని తట్టుకోలేక రీసెంట్గా మీరు ప్రెస్లో, మీడియాలో, పత్రికల్లో చూస్తుంటారు. దాంట్లో భాగంగా వాళ్ళకి యొక్క బాగోగులు చూడడం కూడా వాళ్ళకి సీనియర్ ఆఫీసర్గా నా బాధ్యత. తర్వాత సూపర్వైజర్ ఆఫీసర్స్గా సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ర్యాంక్లో ఉన్న ఆఫీసర్స్ యొక్క బాధ్యత. సో దానివల్ల మాట్లాడడం జరిగింది. సో కొంతమందికి రిక్వెషన్ పిటిషన్స్ ఇచ్చారు. మనకి ఈ మధ్య 4 పోలీస్ స్టేషన్స్ అలాట్ అయినాయి కొత్తగా. దట్ ఈస్ వెల్కమింగ్ ఈవెంట్ ఫర్ అస్. దాంట్లో భాగంగా వాళ్ళ యొక్క పోలీస్ స్టేషన్స్ కూడా మనము మెన్ని ఆఫీసర్స్ని అలాట్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్తగా ఫస్ట్ ఇప్పుడే రిక్రూట్మెంట్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఫుల్ స్ట్రెంత్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో కొన్ని రిక్వెస్ట్లు పోతున్న వాళ్ళు అక్కడ మళ్ళీ ఎలిగేడు, తర్వాత రూరల్ అండ్ ట్రాఫిక్ అండ్ MNPS కూడా అలాట్ చేయడం జరుగుతుంది. కొన్ని రోజులు అలా జరిగిన తర్వాత మళ్ళీ పర్మనెంట్ అలాట్మెంట్ కూడా వస్తుంది. సో ఈరోజు ఇక్కడ మొత్తం టోటల్ క్రైమ్ రివ్యూ, annual crime review, the quality of the investigation and the status and the pending trial cases and the execution of NWs ఇవన్నీ ఎట్లా జరిగిందని తెలుసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ స్టార్టెడ్ విత్ ద రిసెప్షన్ సెంటర్. రిసెప్షన్ సెంటర్లో కరెక్ట్గా అప్డేటెడ్గా పిటిషన్స్ తీసుకుంటున్నారా, పబ్లిక్తో మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నారా, వాళ్ళకి భరోసా కలిగిస్తున్నారా అనేది చెక్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రతి పిటిషన్కి రిసీట్ ఇస్తున్నారా, ఆ రిసీట్ని మన ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు లేదా నాకు చెక్ చేయడం జరిగింది. అంటే ఇట్స్ ఆల్రెడీ సీమ్లెస్గా అప్ టు డేట్గా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.
కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామ మైనార్టీ టీడీపీ కార్యకర్త హుస్సేన్ బాషా గత నెల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో ఈరోజు అతన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. కర్నూలు జిల్లా పార్టీ కమిటీలో వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా పార్టీ కమిటీ జనరల్ సెక్రటరీగా నియమితులైన శ్రీ అక్కిమి హనుమంతారెడ్డి గారు ఈరోజు నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. కర్నూలు జిల్లా రెండవ రోజు కొనసాగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుడ పరీక్షలు దేహదారుడ సామర్థ్య పరీక్షలను జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పోలీస్ నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్లో రెండవ రోజు దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు 600 మంది అభ్యర్థులను పిలిచారు. ఇందులో 266 మంది అభ్యర్థులు బయోమెట్రిక్కు హాజరయ్యారు. వీరికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తర్వాత ఎత్తు ఛాతీ వంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు నిర్వహించారు. అనంతరం వీరందరికీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ముత్తారం గ్రామంలో క్షుద్ర పూజల కలకలం గ్రామ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ముత్తారం గ్రామం నుండి మల్లంపల్లి వైపే వెళ్లే రోడ్డు పక్కనే ఊరికి దగ్గరలో తోడేలుకుంటలో క్షుద్ర పూజలు జరగడం స్థానికులను కలవరపెడుతున్నాయి. రాత్రి వేళలో క్షుద్ర పూజలు జరగవచ్చని తెల్లవారుజామున వ్యవసాయ పనుల నిమిత్తం అటుగా వెళ్తున్న కూలీలను గమనించి స్థానికులకు సమాచారం అందించారు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ స్థానికులు గ్రామం పక్కనే ఉన్న తోడేలుకుంటలో క్షుద్ర పూజలు చేసి నల్ల మేకను ప్రాణం ఉండగానే అవయవాలు విడిగా తీయడం గమనించిన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ పెద్దలు స్థానిక పాలకుర్తి పోలీసులకు సమాచారం చేరవేయడం జరిగింది. ఇప్పటికైనా క్షుద్ర పూజలు జరగకుండా చూడాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. సంచి ఎక్కడ చూద్దాం తీసినా రాజమండ్రి కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ వద్ద ఓ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న రేవు పార్టీపై పోలీసులు దాడి. 5 మహిళలు 14 మంది పురుషులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
రాష్ట్రం మనకు ఎంత రూమ్ ఎంత దీనికి ఎంత వాళ్ళకి ఇది కాకుండా రూమ్కి అంత సపరేట్ ఫంక్షన్ ఎంత మీడియాతో చాట్లో అల్లు అర్జున్ అరెస్ట్పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలి, కానీ గోటితో పోయేదానిని గొడ్డల్లాగా తెచ్చుకున్నారని కామెంట్లు చేశారు. మానవతా దృక్పథం లోపించినట్టు అయిందని, అల్లు అర్జున్దే కాదు కనీసం టీం అయినా సంతాపం చెప్పి ఉండాల్సిందని విమర్శలు చేశారు. తన పేరు చెప్పలేదని రేవంత్ అర్జున్ను అరెస్ట్ చేశారని అనడం కూడా పెద్ద తప్పు అని, రేవంత్ ఆ స్థాయి దాటిన బలమైన నేత అని, అర్జున్ స్థానంలో రేవంత్ ఉన్నా అలానే అరెస్ట్ చేస్తారు, చట్టం ఎవ్వరికీ చుట్టం కాదని రేవంత్ పై ప్రశంసలు కురిపించారు. When it comes to this particular incident, ఇది మీరు చెప్పింది, and first of all, Telangana CM Ravindra Reddy garu, they were never not unlike previous regime. YCP regime lo leru akkada. YCP regime without a reason they picked up a fight. They didn't allow you to. నేను ఒక్కొక్క టికెట్ నేను మనకు అనుకున్నాను, వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏం ఇస్తా ఉంటే ఊళ్ళో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఐ ఆస్క్డ్ దెమ్. ఐ సెడ్ హౌ మచ్ వాజ్ ద సేమ్ టికెట్ అన్నారు. Sir, the 75 rupees ticket which they going to sell now, మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ 50 రూపాయలు, మీకు 5 రూపాయలు సార్, ఇక్కడ 75 రూపాయలు, ఇక్కడ 10 రూపాయలు మ్యాక్సిమం. అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండేది కానీ 5-10కి 25కి అన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.